మారుతి ఎర్టిగా వెహికల్ సార్ 2012 మోడల్ 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అండి. ZXi అంటే టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. పెట్రోల్ అయితే కన్నా మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే వీక్లీకి వన్స్ 10 డేస్కి ఒకసారి వెహికల్ మన ఫ్యామిలీ తోటి ఒక 7 మెంబర్స్ 8 మెంబర్స్ వెళ్ళేదానికైతే వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మన సేఫ్టీ వైజ్గా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు కస్టమర్ తోటి 2012 మోడల్ అండి. 2012 మోడల్ ZXi టాప్ ఎండ్ వెహికల్. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 5,50,000 నుంచి 5,70,000 అండి. 5,50,000 నుండి 5,70,000 బడ్జెట్లో కూడా మనం ఫైనల్ చేసి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడైతే సెలీరియో వెహికల్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. మారుతి సెలీరియో వెహికల్ 2018 మోడల్. చాలామంది కస్టమర్లు సెలీరియోలో గ్రాండ్ ఆటోమేటిక్ ఎక్కువ ప్రిఫరబుల్గా అడుగుతున్నారు. సో మన దగ్గర అయితే సెలీరియో అయితే 3 కార్స్ అయితే ఆటోమేటిక్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది 2018 ఇయర్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, 2019లో వెహికల్ రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది ZXi ఆప్షనల్ అండి. ZXi ఆప్షనల్ అంటే టోటల్ టాప్ మోడల్ కిందకి వస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఓన్లీ 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఇది కస్టమర్ తోటి మాట్లాడుకుంటే 4,90,000 లేదా 5 lakhs అండి. 4,80,000 నుండి 5 లక్షల బడ్జెట్లో మనకు బిట్వీన్లో ఏ ప్రైజ్లో అయినా సరే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు చాలామంది కస్టమర్లు 7 సీటర్ గురించి కూడా ఎక్కువ అడుగుతున్నారండి. సో అరౌండ్ మన దగ్గర అయితే ఒక 40 నుంచి 50 కార్స్ అయితే 7 సీటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు కెమెరా అట్లా చూస్తే మీకు స్టార్టింగ్లో వచ్చేసి ఇన్నోవా క్రిస్టా వెహికల్స్ ఉన్నాయి, ఫార్చునర్ వెహికల్స్ ఉన్నాయి, TUV 300 వెహికల్స్ ఉన్నాయి, అండ్ ఎండీవర్ వెహికల్ ఉంది. ఇక్కడ చూసుకుంటే టాటా హెక్సా వెహికల్ ఉంది, మహారాజా వెహికల్ ఉంది. ఇన్నోవా వెహికల్స్ వచ్చి అరౌండ్ 5-6 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. MG హెక్టార్ కూడా అవైలబుల్ ఉన్నాయి. TUV 300s ఉన్నాయి, స్కార్పియో వెహికల్స్ ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్లో అయితే అవైలబుల్ ఉంటాయండి. మన దగ్గర చూసుకుంటే అరౌండ్ యార్డ్లో వచ్చేసి 500 కార్స్ అయితే స్టాక్ ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి. సో ఎవరైనా సరే వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు జెన్యూన్ కస్టమర్స్, మీకు ఏంటంటే వాట్సాప్లో నాకు పిన్ చేయండి. ఇలా ఇప్పుడు వీడియో తీసిన వెహికల్లో ఏదైనా వెహికల్ నచ్చిందంటే ఇమీడియట్గా మీరు వాట్సాప్లో నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో సెండ్ చేయండి. మీకు వెహికల్ అవైలబుల్ ఉందో లేదో కూడా చెప్పేస్తాను. చాలామంది కాల్స్ ఎక్కువ చేస్తున్నారండి. అరౌండ్ 400-500 కాల్స్ వస్తున్నాయి. కాబట్టి అందరికీ నేను లిఫ్ట్ చేయకపోవచ్చు. తర్వాత నేను ఫ్రీ అయిన తర్వాత కూడా మీకు కాల్ చేస్తాను. లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, సింపుల్గా రిప్లై కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాను సార్. సో నేను ఏంటంటే వెహికల్స్ అన్నీ కూడా మనకు చాలామంది డౌట్ ఉంటాయి. మొత్తం ప్రతి ఒక్క వెహికల్ సర్టిఫైడ్ కార్స్ ఉంటాయండి. 220 పాయింట్స్ వెహికల్ చెక్ చేసిన తర్వాతనే మనం వెహికల్స్ అనేది పార్క్ అండ్ సేల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఏదైతే ప్రైస్ చెప్తున్నానో అప్రాక్సిమేట్గా నియర్ బై నేను చెప్పే ప్రైస్ కూడా నియర్ బై ఎంతవరకు వస్తాయో అంతవరకు కూడా చెప్పే ప్రయత్నం చేశానండి. మీకు ఛానల్ వాళ్ళకి ఏంటంటే థ్యాంక్స్ చెప్పుకోవాలండి. చాలా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అరౌండ్ ల్యాక్స్లలో వ్యూస్ వస్తున్నాయి. ఏపీ కస్టమర్ చాలా ఎక్కువ కాల్స్ చేస్తున్నారు. చెప్పేదంటే ఏపీ కస్టమర్లకు ఓన్లీ 2014 మోడల్ లోపల అయితేనే మనకు ట్రాన్స్ఫర్కి అయితే అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. 2014 మోడల్ తర్వాత కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, కానీ దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించుకొని మీరు అక్కడ యూజ్ చేసుకునేటట్టు ఉంటే ఏ వెహికల్ అయినా సరే మీరు పర్చేజ్ చేయొచ్చండి. అది కూడా టోటల్ క్యాష్లో అయితేనే మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఏపీ కస్టమర్లకి హైదరాబాద్లో మనకు ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎవరికైనా సరే వీడియో చూసే వాళ్ళకైతే జెన్యూన్గా పర్చేజ్ చేయాలనుకున్నాం నంబర్ స్క్రోల్ అవుతుంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9951152399 అండి. మీరు వాట్సాప్లో పిన్ చేయండి. నేను మీకు దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.